ఇట్లాంటి సిచ్యువేషన్లో మరి బాగానే పడుతున్నాం. గ్రామాలకి మన లోకల్ ఉన్నటువంటి పీసీ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, అలాగే గ్రామస్తులతో ఈ యొక్క మెట్టపాడు అలాగే గొడ్డుగూరల బందకి ఈరోజు సందర్శించడం జరుగుతుంది. వాళ్ళ యొక్క బాధల్ని చూసి ప్రభుత్వం వాళ్ళు రోడ్డు మంజూరు చేసేలాగా చేయాలని చెప్పేసి పీసా మండల ఫోరం నుంచి మేము కోరుకుంటున్నాం. తక్షణమే రోడ్డు మంజూరు చేయాలనేది తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం. ఎన్నుకోవడం జరిగింది. పీసా కమిటీ సభ్యులందరూ కూడా కలిసి, 17 పంచాయతీలు అందరూ కూడా కలిసి పీసా ఫోరం అధ్యక్షుడిగా నన్ను నిలబెట్టారు. సో ఈరోజు మీ గ్రామానికి రావడము నాకు నిజంగా చాలా బాధాకరమైన విషయం జరిగింది. మా మిత్రుడు చాలాసార్లు చెప్పారు, గ్రూప్లో రాశారు, మాకు రోడ్డు లేదు ప్లస్ పిఎం జన్మనికి ఇచ్చినటువంటి ఇల్లులు కూడా మేము సక్రమంగా కట్టుకోలేకపోతున్నాం, రోడ్డు లేక మాకు ఉన్నటువంటి మెటీరియల్ మేము తీసుకెళ్ళలేక ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి మిత్రుడు చాలాసార్లు గ్రూప్లో అనేది రాయడం జరిగింది. సో దానికోసం ఈరోజు ప్రత్యేకించి పెదలోచుల పంచాయతీ అలాగే మనకు పలసపాడు, గొడ్డుగూరల బంద ఈ 2 గ్రామాలను ప్రత్యేకించి మేము సందర్శించి ఈ పీసా కమిటీ ద్వారా, మండల కమిటీ ద్వారా, అలాగే పంచాయతీ పీసా కార్యదర్శులు, ఉపాధ్యక్షుల ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ యొక్క గ్రామానికి రోడ్డు సదుపాయం కావాలని చెప్పేసి మేము మీ ముందుకు మేము రావడం జరిగింది. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ దృష్టికి మేము తీసుకుని వెళ్ళి మీ గ్రామానికి తార్ రోడ్ వచ్చే విధంగా మేము రేపు గ్రీవెన్స్ కూడా వెళ్ళి కలెక్టర్ గారిని మేము కలుస్తున్నాం మీ తరఫున. అలాగే మీ గ్రామస్తులు కూడా మాకు సహకరించాలి. కాబట్టి మీరు రేపు డైరెక్ట్గా మీరు ఒక 5 ఆరుగురు వచ్చి మీతో పాటు మేము ఉంటాం, మండలబాడి స్వయంగా మేము కలెక్టర్ గారికి ఇచ్చి మీ యొక్క సమస్యలపైన మేము పోరాటం చేస్తామని చెప్పేసి మీకు క్షమంగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మీకు ఇక్కడ ఎన్టీపీ స్కూల్ ఒకటి కావాలి, రెండోది అంగన్వాడీ మినీ సెంటర్. ఈ 2 అంశాలపైన మనకు ఈరోజు ఈ గ్రామసభ తీర్మానం చేసుకొని ఈ గ్రామసభ ద్వారా మనము పంచాయతీ సెక్రటరీ గారికి అలాగే గౌరవ పంచాయతీ మన సర్పంచ్ గారికి తెలియజేస్తూ వాళ్ళ తీర్మానంతో కూడా మనకు సంతకాలు పెట్టి మనం కలెక్టర్ గారిని కలవాలనే ఆలోచనతో మేము ఆల్రెడీ ఫోన్ ద్వారా కూడా మాట్లాడడం జరిగింది. సో మీ గ్రామానికి పూర్తి స్థాయిగా మేము బాధ్యత తీసుకుంటాము. ఒక అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మేము వదిలేము. కాబట్టి అప్లికేషన్ ఇస్తూ ఫాలోఅప్ చేస్తూ పూర్తి అయ్యే వరకు మేము దీన్ని ఫాలోఅప్ చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ గ్రామసభ ద్వారా మేము మా మండల కమిటీ ద్వారా మేము తెలియజేస్తామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాము. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ గ్రామ ప్రజలు అలాగే మా పీసా కమిటీ మండల అధ్యక్షులు, కార్యదర్శి గారు, జాయింట్ సెక్రటరీ గారు, అలాగే మా అన్నగారు లోచలు గ్రామ పంచాయతీ ఉపాధ్యక్షులు అలాగే కార్యదర్శులు అందరూ కూడా నేను ఈ అవకాశం నేను సెలవు తీసుకుంటూ ముగిస్తున్నాను.